దశాబ్దాలుగా రాజకీయ వైరంగా ఉన్నటువంటి కుటుంబాలు ఒకే వేదిక మీదకి వచ్చాయి. ఇద్దరు ఏకమై ఒకే కుటుంబంగా కలిసి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటిసారిగా ఇద్దరు 2000 రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున డోన్ నియోజకవర్గంలో. మనతో మాట్లాడడానికి డోన్ నియోజకవర్గ అభ్యర్థి కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ర్యాలీ ఎలా జరిగింది? సుదీర్ఘకాలం తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ర్యాలీ జరిపారు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ర్యాలీ బ్రహ్మాండం జరిగింది. ముఖ్యంగా మా కలియాక కొట్ల కలియాక గత 10 ఎలక్షన్లో మేము కలిసిపోయాం. అప్పుడు కొద్దిగా కేటర్ కలియకపోయింది, ఇప్పుడు మొత్తం కలిసిపోయి కేటర్. ఇప్పుడు ఆ భావన లేదు. ఇప్పుడు కృష్ణ భావన పోయింది. ఒకటే భావన వచ్చింది. తెలుగుదేశం కార్యకర్తలుగా మాకు 2 ఫ్యామిలీస్ కలిసిపోయి కార్యకర్తలు కలిసిపోయారు. మాకు విభేదం, మా గ్రామంలో కూడా విభేదాలు లేక అందరు కలిసిపోయాం. కాబట్టి దాంతోపాటు మా కలియక తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇవన్నీ కూడా తోడై ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ పంపిస్తాం, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ రావాలని ఆశకు ఎదురు చూస్తున్నారు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏ గ్రామాలు కూడా అభివృద్ధి జరగలేదు సరిగా. ఈరోజు డోన్లో ఇక్కడ మంత్రి చెప్పుకుంటున్నాడు అభివృద్ధి బాగా జరిగిందని. ఎక్కడ అభివృద్ధి అడుగుతాను నేను అంటే రాష్ట్రంలో ఒక డోను పురేలు తప్పని ఎక్కడ అభివృద్ధి కాలేదు. నాకు తెలిసిన ప్రకారం ఎందుకంత పాఠశాలలు చూపిస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా సమానం డబ్బులు ఇవ్వాలి. కేవలం 2,000 కోట్లు ఇచ్చారు. అలాగే పురేలతో 4,000 కోట్లు ఇచ్చారు. ఆ 4,000 కోట్లలో 2,000 కోట్లు కూడా ఎవరు కార్యకర్తగా ఇవ్వలేదు. పని లేకుండా మొత్తం వాళ్ళ జోబులకి పోయినాయి. అంటే వాళ్ళ నాయకుల జోబులు పోయినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ కానీ ప్రజలు బాగా అవేర్నెస్ వచ్చింది. ఈరోజు సరాయి కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఏ రకం తీసుకునే రైతుల సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు డ్రోన్స్ ఇచ్చేవారు, కార్లు అవి ఇబ్బందినే. రైతులకు సబ్సిడీ కింద డ్రిప్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ప్రాంతంలో తక్కువనే కాబట్టి స్ప్రింక్లర్స్ డ్రిప్స్కి ఈ ప్రాంతం ఎక్కువ. 5 సంవత్సరాలు అట్లా రాలేదు కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇవన్నీ కారణాలు కలుపుకొని ఈరోజు ఇంత పెద్దగా బ్రహ్మాండంగా ఇది ఒక నాంది. ఇది ఒక శుభసూచిక. శుక్రవారం లక్ష్మీ రోజు డోన్ ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున మమ్మల్ని కేవలం కుటుంబాన్ని 2 పెద్ద ఎత్తున మాకు స్వాగతం కాబట్టి ఇది ఒక శుభసూచకం. రాబోయేది నాంది, మా డోన్ నాంది. ఇది తప్పకుండా మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఈ గాలి, ఈ మాకు ఊరేగింపు రాష్ట్రం మొత్తం కూడా పోతుంది. స్పందన స్ఫూర్తి వస్తుంది. డోన్లో బ్రహ్మాండం జరిగింది, మేము చేయకూడదు ఒక స్ఫూర్తి మేము ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మా ప్రజలకు, డోన్ ప్రజలకు నా తరఫున కోట్ల కుటుంబం తరఫున తరఫున ప్రజలను అభినందిస్తున్నా. ఇంత పెద్ద సహకారం ఇచ్చి మమ్మల్ని దిగ్విజయం చేసాం. కాబట్టి అదే ఉత్సాహంతో ముందు పోతే తప్పకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మన కష్టాలు తీసుకుందాం. మన ప్రాజెక్ట్ పెండింగ్ కానివ్వండి, ఇండస్ట్రీస్ ఇక్కడ ముఖ్యంగా మైనర్స్ ఎక్కువ ఉన్నాయి. మినరల్స్ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, చాలామంది జుర్మాలు వేస్తారు, చాలామంది ఇండస్ట్రీస్ బంద్ చేసుకోవాలి. అవన్నీ యోగం చేపించి ప్రశాంతంగా కులమత్తం లేకుండా మేమంతా అభివృద్ధి ముందు పోతాం. ఆశ మా మీద ఉంది, మా కుటుంబం మీద కేవటం. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము వాళ్ళ నమ్మకంతో పాటు ఉండి తప్పకుండా మేమంతా కలిసి అభివృద్ధి ముందుకు పోతాం. కర్నూలులో ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ కానీ కంబైన్డ్ జిల్లాలో తప్పకుండా పెండింగ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసి అభివృద్ధి ముందుకు పోతాం. దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉన్నటువంటి 2 కుటుంబాలు కలిసాయి. ఈరోజు కలిసే ర్యాలీ చేశాయి. దీన్ని ప్రజలు డోన్ నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తారంట. స్వాగతించారు కాబట్టి పెద్ద వచ్చింది. ఆల్రెడీ కలిసిపోయింది. ఇప్పుడు ఏదో గతంలో ఈ డోన్లో చేసిన కేవలం మేము చేసాం. ప్రధాన ముఖ్యమైన ఎమ్మెల్యేగా ఉన్నాడు, శ్రీయాద్ ఉంది, కే కృష్ణమూర్తి గారు ఉన్నారు, ప్రభాకర్ గారు, మేమే మా కుటుంబాలు చేసాం. ప్రజలు తెలిసిపోయింది. అది ఈ 5 సంవత్సరాలు చేసి అభ్యర్థం లేదు. పోయినసారి ఎమ్మెల్యే కూడా లాభం లేకపోయింది. మొన్న 5 సంవత్సరాలు మంత్రి అయ్యాడు. ఏం చేశాడండి? బిల్డింగ్ చెత్త అయిపోయినా, హాస్పిటల్కి బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, ఇల్లు అట్లా మిగిలిపోయినాయి. ఎక్కడ పోయి చెప్పండి? నీళ్ళు మేము ఇచ్చాం, నీళ్ళు ఇప్పుడు చేయమంది. అప్పుడే శ్వేత 60 కోట్లు పెట్టి నీళ్ళు మేము ఇచ్చాం, జీడీపీ తీసుకొచ్చాం. అది చేసాం మేము అభివృద్ధి. అది అభివృద్ధి పెద్ద అభివృద్ధి కాదు. అది ఆయన లబ్ధి కోసం అభివృద్ధి చేయాలని చెప్పు తప్పించి ప్రజలు మాత్రం ఆయన నమ్మే పరిస్థితులు లేదు. తొందరలోనే ఆయన గుణపాటు చెప్పి ప్రజలు పంపించి నాకు సిద్ధంగా ఉంటారు. డోన్ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బుగ్గనే రావాలి. డోన్ అభివృద్ధి 2 అనేటువంటి కలిసి కావాలనేటువంటి ఉద్దేశంతో బుగ్గన కావాలని చాలా చోట్ల బ్యానర్లు వెలిసాయి. దీన్ని ఎట్టు చూడాలి? బ్యానర్ పెట్టేది బ్యానర్ నేను పెడుతూ బ్యానర్లు దాంట్లో ఏముంది? బ్యానర్ పెద్ద కాదు. ఎవరు రాశారు బ్యానర్లు? పబ్లిక్ చేశారా? ఎవరు రాశారు? ఎవరు పంపించారు? అవన్నీ ఉంటాయి కదా. ముఖ్యమంత్రి కూడా పంపించుకుంటాడు. చూసారు, కూడా చూశాను. హాస్పిటల్ బిల్డింగ్ చేశారు, అది చేశారు, చూశాను. బ్యానర్ వల్ల ప్రజలు ఉండాలి, మనసు కానీ బ్యానర్ వల్ల లాభం వచ్చి లేదు. బ్యానర్ కూడా వస్తుంది. బ్యానర్ కోసం కాదు, ప్రజలు గ్రహిస్తారు అభివృద్ధి జరిగిందా లేదా. గతం పోయి తీసుకుంటే
ఈ ప్రభుత్వం ఎంత అభివృద్ధి అయింది నేర్చుకుంటారు. మేము అభివృద్ధి చేసాం, మేము అమ్మఒడి ఇచ్చాము, అది ఇచ్చాము, ఇప్పుడు ఎంత మాత్రం అభివృద్ధి కాదు. అది ఎక్కడ ఉంటాయి? ఓన్లీ 30% పుడుతున్నాయి, 70% బేకారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, తప్పకుండా అనుమతించుకుంటున్నారు, గతంలో పోల్చుకుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అభివృద్ధి చేసింది, ఇప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా, ఏం జరిగిందని చెప్పి డెఫినెట్ చేస్తారు. అంతేందుకు రాముల దగ్గర నేను ఆర్ఓబీ చేశాను, రైలు నడిపి చేశాను, ఎంతో కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే చేతకాల ప్రభుత్వం, చేతకాల మంత్రులు కాబట్టి అది కంప్లీట్ కాలేదు. అన్నీ కంప్లీట్ అయ్యాయి. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది నేను మంత్రిగా చేశాను. అది ఇంతవరకు కంప్లీట్ కాకపోతే అది అసమర్థత కూడా, ఎమ్మెల్యే కానీ ఎంపీ అసమర్థత కనబడుతుంది క్లియర్గా. అదే దేశం అది. ఎందుకు పెండింగ్ చెప్పండి. అప్పుడు ఏం జరిగాదు, అది రోజు ప్రజలు పోయే దారి, అది గేట్, అది పెండింగ్ ఉంది. అది అర్థమైంది మాకు. అభివృద్ధి రోజు తప్ప నుంచి ఏదో హాస్పిటల్ బిల్డింగ్, పైప్ తప్ప నీళ్ళు రోడ్ ఇస్తారు, అది తప్ప నుంచి అభివృద్ధి ఎక్కడ కనపడలేదు. కానీ ప్రజలు చూస్తారు కాబట్టి తప్పకుండా విజయం మాదే. అంటే అటు గోరుకల్ రిజర్వాయర్ నుంచి ఇటు గాజులేదిన ప్రాజెక్ట్ నుంచి డోన్ నియోజకవర్గ ప్రజలకి తాగునీరు తీసుకొచ్చాను, ₹1 ఖర్చు పెట్టాను, అభివృద్ధి జరిగిందని మంత్రి అంటున్నారు. మేము చేయాలి అభివృద్ధి. ఇల్లు ఇచ్చాం, డిప్లికేషన్ ఇచ్చాం, అని ఇచ్చాం. మేము ప్రజల్లో అంటే అభివృద్ధి చేసిన మాత్రం గెలిచాలని రుణం లేదు. ప్రజలు మారుతుంటారు, ప్రజలు కంపేర్ చేసుకుంటారు. అంటే ఈయన రాజకీయ వ్యక్త కాదు, ఈయన బిజినెస్ మ్యాన్. బిజినెస్ పెట్టి ప్రజలు ప్రయత్నం చేసినాడు, కానీ కుదరదు. రాజకీయ ఇప్పుడు ప్రజల్లో ఎంతమంది కలుస్తున్నాడు, ఎవరు కలుస్తున్నాడు, అవన్నీ చూసుకొని ప్రజలు చూస్తారు. అభివృద్ధి వల్ల కాదు, ప్రజలు దగ్గర ఉండాలి. ప్రజల సమస్య చూస్తే ఈరోజు ఎవరు వచ్చినా ఇండస్ట్రీ బంద్ చేస్తున్నాడు. ఎందుకు బంద్ చేస్తున్నాడు? జుర్మాలు లేపిస్తున్నాడు. చాలా ఇండస్ట్రీ బంద్ ఎందుకు బంద్ చేశారు అంటే ప్రజలు స్పందన లేదు కాబట్టి భయపడిస్తున్నాడు. మీరు న్యాయం రాకపోతే మీ ఇండస్ట్రీ బంద్ చేపిస్తారని చేశాడు కూడా. అది అభివృద్ధి ఆడుతాను. కానీ ఇవన్నీ మొన్న లింగన్న బాయిపల్లి లింగన్న మీద కేసు పెట్టారు, నేను బాగా ఇచ్చాను. ఆయన రాకపోతే కేసు పెట్టించారు. అది నేను మాట్లాడాను, ఇది అభివృద్ధియా అంటే భయంతో అభివృద్ధి, అది ప్రేమతో అభివృద్ధి ఆడుతాను. కేవలం పోలీసు పెట్టుకొని అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి అనుకుంటున్నాను. ఆయన పోలీసులు ఎక్కడ రామని చెప్పండి, లేదా పోలీసు ఎక్కడ రామని చెప్పి చూద్దాం. ఎంఆర్ఓ కానీ అడుగుతో వాడుకుంటారు, భయపడతారు. మేము మా పార్టీ కానీ వేరే పెట్టకపోతే భయపడతారు. ఒక ఇన్స్ట్రక్షన్స్, ఈ ఆఫీస్కి వస్తే ఓన్లీ వైజాపా కార్యకర్త రావాలి, వేరే కార్యకర్త రావాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది చీఫ్ మినిస్టర్. అంటే అభివృద్ధి జరగదు, అభివృద్ధికి ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి తప్పకుండా గుణపాఠం చెప్తుంది. అంటే ఎందుకోసం అని ఈ మైనింగ్ యజమానుల మీద, ఓనర్స్ మీద, ఇండస్ట్రీల మీద ఈ జరిమానాలు విధించాల్సినటువంటి అవసరం ఏంటి మంత్రికి? రెస్పాన్స్ కావట్లేదు. హరాస్మెంట్ కాబట్టి ఒకటి ఫస్ట్ చేశారు, భయంతో ఎలాగున్నా పబ్లిక్ రియాక్షన్ కనపడుతున్నారు. మొదలు నిన్న మనం జరిగారు, కనుక్కోండి. కాబట్టి లిస్ట్ ఇవ్వమని చెప్పండి. ఎన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు, ఎంతమందికి జుర్మానా ఇచ్చారు, ఎంతమంది కోర్టు చేశారు, లిస్ట్ ఇవ్వమని చెప్పండి. ధైర్యం ఉందా? మేము తీసుకొస్తాం లిస్టు. నాకు జవాబు చెప్పాలి. మళ్ళీ ఎట్లా ఇది పోయే గవర్నమెంట్ నేను జవాబు చెప్తుంది, మేము దాన్ని రిఫర్ చేస్తాం. ఎవరైతే బాధ్యత ఉందో కాపాడి వాళ్ళ మీద జుర్మానా కూడా మేము కాపాడుతాం. అంటే చంద్రబాబు ప్రకటించినటువంటి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని మీకు సీట్ ఇచ్చారు. తను రెబల్గా పోటీ చేస్తాడు. రేపు పోటీగా ఈరోజు జరిగినటువంటి సభకు పోటీగా రేపు సమావేశం పెట్టబోతున్నారని ఒక సమాచారం. మరి దీని ఎట్లా చూడాలి? ఇప్పుడు సుబ్బారెడ్డి కొత్తవాడి కాదు, మీరు చెప్పంపించా కలిసి నేతమ్మ కలిసి వస్తాము ఉంది. అది అకామిడేట్ చేసుకోండి, కాదని అకామిడేట్ చేసుకోండి, మాకు సంబంధం లేదు, ఆ సమస్య కాదు. అలా అన్నప్పుడు చాలామంది టికెట్ లేదు. ఒక సుబ్బారెడ్డిగా చాలామంది రాష్ట్రంలో చాలామందికి టికెట్లు, చాలామంది కష్టపడ్డారు. ఎగ్జాంపుల్ టికాడు కష్టపడ్డాడు, ప్రభాకర్ కష్టపడ్డాడు, మీనాక్షి కష్టపడ్డారు, చాలామంది కష్టపడ్డారు. ఇది ఒక్కటే సుబ్బారెడ్డి క్వశ్చన్ కదా, ఆ పరిస్థితి బట్టి మార్చున్నారు. అప్పుడు పరిస్థితి బట్టి కోట్ల సుజాతం ఉంది, చాలామంది ఉన్నారు. ఎందుకు మార్చారంటే అప్పుడు పరిస్థితి బట్టి, ఈ కాంబినేషన్ బట్టి బీజేపీ ఉంది, వైకాపా జనసేన ఉంది, 3 కాబట్టి అక్కడ అనుకూలంగా ఎట్లా. కానీ ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా నేను కూడా వీళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే కష్టపడా వాళ్ళకు కూడా భవిష్యత్తు, కానీ ఇక్కడ పరిస్థితి వేరే. ఈ నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి మీరేం పిలుపునివ్వాలి? ఇప్పుడు మా కుటుంబం తెలుసు, వీళ్ళకు మా కుటుంబం సంతోషపడతారు. కే వాళ్ళు కానీ మేము కానీ ఉంటే సంతోషపడతారు. వాళ్ళు ఈరోజు మాకు వాళ్ళకి భేదం చూస్తారు. అంటే ఎప్పుడున్నా మా ప్రభుత్వానికి మాకు కేర్ చేసుకుంటే క్లియర్గా మా వల్ల మంచి చేతానికి ప్రజలు ఒక భావన ఏర్పడింది. సో ఆ భావన కనపడతారు ప్రజలు. వాళ్ళకి కావాల్సింది మంచి పాలన కావాలి, కులమత భేదాలు అనే కుల కలుపుకోవాలి, అభివృద్ధిలో ముందుకు పోవాలి అని కోరుకుంటారు. అభివృద్ధి ఎక్కడ ఇక్కడ? పిల్లల చదువు ఉందా, పిల్లల ఉద్యోగం ఉందా, ఎక్కడ చెప్పండి. ఈరోజు ఎక్కడ చెప్పండి, సిగ్గులప్పుడు నేషనల్ లెవెల్ చూశాను దాన్ని. నేను నేషనల్ ఫ్లైఓవర్ ఉంది, దాని మీద పచ్చ వాళ్ళకి వేసుకోవాలి, డబ్బులు వాళ్ళ. ఇప్పుడు నేను బృందాన్ని చూశాను, నేను ఇంత సిగ్గు చేయడానికి అభివృద్ధి వాళ్ళది, బ్రిడ్జ్ వాళ్ళు కట్టారా? నేషనల్ గవర్నమెంట్ అది, వీళ్ళ గవర్నమెంట్ ఏమైనా ఉందా?
ఎందుకు కొట్టుకోవాలి పని ఏముంది? రంగులు మార్చి అభివృద్ధి చేశారంటున్నారా? అంతే కదా, చెప్పడానికి బాధ అది. నమ్ముతాడు తిక్కుడు నమ్ముతాడు. నేషనల్కి సంబంధించి అనే జ్ఞానం ముందు ఇప్పుడు ఉంది ప్రజలకు, తెలిసిపోయింది. ఇప్పుడు ట్యాంకులు వేస్తారు, చెట్టుకోళ్ళకి వేసారు, వాళ్ళు కట్టించారా? ట్యాంకులు వాళ్ళు కట్టించారా? రోడ్లు వాళ్ళు కట్టించారా? మరి రోడ్డు నేషనల్ హైవే ప్రోగ్రామ్ అది ఎప్పుడుంటో ప్రోగ్రామ్ చేశారు. ప్రోగ్రామ్ అన్నా చేసుకుంటూ పోతున్నారు. దానికి మేము మా వైకాపా గవర్నమెంట్ వేసి రంగులు వేసుకుంటే ఏంటది? రంగులు సొంత రంగులు వేసుకుంటారు. వాళ్ళ మీద ప్రజలు పెట్టి వాళ్ళు తెప్పిస్తారు. అది అభివృద్ధి. రంగులు వేస్తే మాత్రం బ్రిడ్జ్ వాళ్ళు కట్టారా? డబ్బులు ఇచ్చారా? డబ్బులే కట్టలేదు వీళ్ళకి. కొన్ని లక్షల కోట్లు ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు అభివృద్ధి మాట్లాడటండి. అది ఎన్నడు కాకలకు సీఎం దూరే దొమ్మలు కూర్చోకి చెప్పిన సామెత అట్లేదు. ఉండంతో ప్రజలు ఎడ్యుకేట్ అయిపోయినా చెల్లి సెల్ఫోన్లు వచ్చాయి. అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ ఉంది, పోలీసు ఉంది చెప్పుకుంటారు. రేపొద్దున పోలీస్ గవర్నమెంట్ పర్పస్ ఆమె చెప్పినట్టుందో రాలేదు, ప్రజలు రాలేదు. మేము ప్రజలకు అధికారం ఉన్నా లేకుండా ప్రజలకు వస్తాం. ఇప్పుడు మేము వస్తాం, తిరుగుతాం. మేము మమ్మల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళ వల్ల మాకు అభివృద్ధి జరిగింది. వాళ్ళకి మంచి మా రెండు కుటుంబాలకు మంచి నాయకత్వం ఉంది. అటువంటి కుటుంబాలతో మమ్మల్ని ప్రేమిస్తాం. మమ్మల్ని ఎక్కడ పోయినా మమ్మల్ని సాగుతా పలుకుతారు. అభివృద్ధి మాలో జరిగింది, మాతో జరిగింది. ఈ పార్టీ మొన్న వచ్చింది, ఏం చేసేదని మేము భారతదేశం పుట్టినప్పటికి మేము సాయం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, తర్వాత పార్టీ మార్చినా కానీ ఏం చేసినా ఈ డోర్ ప్రాంతంలో నా వైఫ్ కానీ కేవల్ కానీ మేము చేసిన అభివృద్ధి. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మేము చేసిన పరిస్థితి వీళ్ళు ఎవరు చేయలేదు. వీళ్ళు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్న వచ్చిన వాళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తారా? మేము ఇన్న చేయని అభివృద్ధి చేస్తాం, చేసాం, దాన్ని చేసాం. దగ్గర ఎక్కువ చేశారా అభివృద్ధి? ఎక్కడ ఆ స్కీమ్ కూడా ఎక్కడ చూడాలి మనం? వాటర్ స్కీమ్ ఎక్కడుంది? డబ్బులు లేవు, ఎక్కడ వచ్చింది? అది చూడాలి. చూస్తే మాట్లాడదాం. ఎలక్షన్ మాట్లాడదాం. మళ్ళీ రిటైర్గా లోతుకి వెళ్ళి ఎక్కడ లూ బోల్స్ తీసి పెట్టి మాడతాం. ఇప్పుడు నాకు కూడా దాని మీద ఎందుకంటే వీళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవ్వట్లేదు, నేను అర్థం ఇట్లేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ మా గవర్నమెంట్ వస్తే అది తీసి మొత్తం బయట పెడతాం. అది సమస్య. అది మొత్తం కర్నూలు కాదు, మొత్తం రాష్ట్రంలో మొత్తం ఏం జరిగింది, కోడికత్తి ఇవ్వండి, ఇసుక అయింది, సరాయి అయింది, ఇండ్లు అయింది, అన్నీ బయట పెడతాం. అధికారం ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటారు, చేస్తుంటారు, మీడియా సపోర్ట్ చేస్తుంటుంది, అది చేస్తారు. కాబట్టి మాకట్టగా మేము మీడియా ఉన్నా లేకున్నా అభివృద్ధి చేస్తాం. ప్రజల మనసు దోసుకున్నాం. మాకు డబ్బులే కానీ ప్రజల మనసు మాకు ఉంది. అది ఈరోజు చేసినా మాకు కానీ కేవలం కానీ ప్రజలు ఎంత వచ్చారంటే మా ఇద్దరు కుటుంబం అవి ప్రేమ ఆదరణ ఉంది. కాబట్టి ఇది ఒక నాంది, డోన్లో జరిగిన నాంది. నందిగా ఎంత లేటంగా ప్రజలు ఉన్నారు, మమ్మల్ని దీవించారు, మనం బలపరిచారు. కాబట్టి అది మాకు సంతోషంగా ఉంది. మా ఇద్దరు రెండు కుటుంబాలు మన మనసులో ఉన్నాం కాబట్టి అదే మాకు 10,000, అదే మాకు రక్ష. డోన్ గెలుపుకి నాంది ఈరోజు జరిగినటువంటి ర్యాలీనే రాబోయేటువంటి ఎన్నికల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. గతంలో కేఈ కోట్ల కుటుంబాలు డోన్ నియోజకవర్గ అభివృద్ధికి చాలా అభివృద్ధి చేశాయి. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి బుగ్గన 5 ఏళ్లలో రంగులు మార్చి అభివృద్ధి పేరుతో బూటకం చూపిస్తున్నారు. ఇదంతా నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమంటున్నారు కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.